నువ్వు బడికి పోతావులే కరెక్ట్ చెప్పు. నువ్వు తుడిపోద్దు ప్రేమలా చెప్పు, కరెక్ట్గా చెప్పు ప్రేమలా. నువ్వు అట్లా తుడిపోద్దు, కరెక్ట్ చెప్పు. ప్రజ ఏమేమి రాసివి ఈరోజు? కనీసం కాదు ప్రజ, కనీసం నీకైనా మనసు ఒప్పుతుందా? కరెక్ట్ చెప్పు ప్రజ. కరెక్ట్ కరెక్ట్. ఎందుకు ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నా ప్రజ? ఎవరు? యాపిల్ల? ఆ పిల్ల అంట చూడు, అక్కనల్లా కాదు. స్కూల్లోనా అక్క అమ్మని ఏడిస్తే ప్రశస్త అంటే ప్రశస్త బిస్కెట్ పెట్టింది కదా, ఆ బిస్కెట్ కూడా ప్రైజ్కే ఇచ్చిందంట. మరి నువ్వు ఆ పిల్ల అంటావా? ప్రశస్త అందరికంటే పెద్ద పొద్దున ఏం చెప్తే ప్రశస్త నీ దగ్గర పెట్టుకోమా. సరే ఆ ఫోన్ నెంబర్ ఎక్కడుంది చెప్పు. ఫోన్ నెంబర్ బాగ్లో పెట్టిన. నిజం ప్రేమలా, నిజం. నాకు ఏమన్నా కొంచెం అంటే ఫస్ట్ టైం కదా, ఏదైనా కొంచెం భయంగా ఫీల్ అయితే ప్రశస్త ఈ నెంబర్తో మీ క్లాస్ టీచర్తో ఫోన్ చెప్పింటే పాపం. ఎవరు చేసిన మీ టీచర్ ఎవరు? మా టీచరే. ఎవరు? మీ టీచర్ పేరేమి? ధరణి. ధరణి. సో నిజంగా చూడండి, ధరణి మేడం అంట పాపం. మేడం నేను వచ్చేప్పుడు చెప్పాను యాక్చువల్గా వాళ్ళ టీచర్స్ ఇంకా ఎవరు అంతే వాళ్ళ క్లాస్ మేడం వాళ్ళకి తెలుస్తుంది. నిజంలో వస్తే అప్పుడు ప్రశస్త చిన్న పాప ఫస్ట్ టైం స్కూల్కి వస్తుంది. ఆ హెచ్ఎంతో కూడా మాట్లాడినాను, సార్ ఈ పాప చిన్న పాప వస్తుంది అంటే పేరుకి చిన్న పాపే కానీ కొంచెం గొడవల్లో ఎక్కువలే కానీ. సో నేను పట్టించుకొని పెద్దగా ప్రశస్త ఏమైనా ఒకవేళ ప్రాబ్లం వస్తే కాల్ చేయండి అంటే, నేను నాకు తెలిసి ఒక 9కి స్కూల్లో వదిలేసినాను కదా, 11కి కాల్ వచ్చింది. ఫస్ట్ టైం కదా, ఇంకా మా ప్రైజమ్మ అంగన్వాడికి కూడా పోలేదు, ఇంకా స్కూల్కైనా డైరెక్ట్ పంపించినామన్నమాట. నాకే అంటే నేను గోల్డ్ షాప్లో ఉన్నావు కదా, నాన్న పాప ఏడుస్తుంది నాన్న అని చెప్పింది. ఎవరు మాట్లాడింది ఫోన్? కరెక్ట్ చెప్పు కదా. నిజంగా నీకు చెప్పు, నీకు కొంచెం ఏదైనా ఉందా చెప్పు. ఏంది నిన్ను అసలు లెక్క కూడా తీసుకోకూడదు. నువ్వు అంతా వెస్ట్. మళ్ళీ ఏంది, మళ్ళీ ఎందుకు కాల్ చేసినావు చెప్పు. మంచిగా ఉండొచ్చు కదా, క్యారేజ్ బ్యాగులు అంత మంచి అన్నీ కట్ చేసి పంపించారు కదా, మంచి హ్యాపీ తినొచ్చు కదా. ఏం తింటావు? నిజం ప్రేమలో నాకు అప్పుడే తెలుసు. అందరికి గుడ్ ఈవినింగ్. ఇంకా ప్రైజ్ స్కూల్లో దండి గడిచి నా స్నాక్స్ అన్నీ ఆమెకనే ఇచ్చిన. ఇంకా మా ఒక 10 minutes స్కూల్లో ఇంటర్వెల్కి ఏడ్చడం మొదలు పెట్టింది. ప్రైజ్ ఇదేంటి డాడీ? ఓకే నెక్స్ట్. తెలుగులో రాయి, అందుకే చెప్తున్నా. ఇదేం డాడీ? సరేలేమ్మా. మా ప్రైజ్ తెలివికి ఇది కూడా ఓకే ఎక్కువ నెలలే కానీ ఏం చేస్తాం ప్రైజ్. ఓకే ఒక రోజు కూడా పోయింది లేదు పాపం. అయినా వీళ్ళంతా పోయినాక ఎంత సైలెంట్ అయిందంటే, అసలు గ్లాస్ వేస్తే గ్లాస్ సవన్ తప్ప ఏదో సవన్ నింపిదేమో అట్లుందనమాట. నేను గ్లోర్ అయితే వదినా నీ బిడ్లు పోయినందుకు ఎంత సైలెంట్ ఉండదు, అది నాకు రోజు తిడుతుంటివి. ఆ పాపలు వేస్తుంది సైలెంట్ ఉండండి అని. ఈరోజు ఎంత నిశ్శబ్దంగా ఉండదు చూడు ఇలాంటి గ్లోరీ నేను మాట్లాడుతుంటే. నిజంగా నేను అప్పటికే వద్దులే ప్రేమలా, చిన్నతనము బాల్. ఈ వీడియోలో కామెంట్ చేసినారు అందరూ కరెక్ట్ ఏజ్కే వదిలేశారు ప్రతాప్ అన్న. మా పాప పిల్లల్ని ఇంకా 3 సంవత్సరాలకే ఇచ్చాము, మీరు కరెక్ట్ ఏజ్కే ఇస్తున్నారు, పర్లేదనే ఇప్పుడు ఏజ్ కరెక్ట్ ఉంది పాపకి అని చెప్పారనమాట. అందరికీ బడికి అన్నమాట. కాదు మా ప్రైజ్ కూర్చుంది స్కూల్లో కూర్చుంది. ప్రైజ్ గురించి కూర్చుంలేదు, అక్కడ ఇదని అడిగింది అక్క ఫీట్. మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడిగింది. అయ్యో మా అమ్మ ఎంత ఏమో నిజం ఫ్రెండ్స్, నిజంగా మా అమ్మ నిజం ఎంత క్యూట్ అంటే. లేదు మా పాప ప్రిన్సీ, నిజం చెప్పు ప్రిన్సీ, పాపని జాయిన్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం చెప్పమ్మా. పాపని మీ స్కూల్లో జాయిన్ చేద్దామా వద్దా చెప్పు డాడీ, నువ్వు చెప్పు, అక్కడ తిరిగి చెప్పు. జాయిన్ చేయాలా వద్దా? మా నువ్వు అమాయకురాలు కానీ అక్కోళ్ళేమో ఫీల్ అవుతున్నారు.
చిన్న పాప ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది కంప్లైంట్ చేస్తున్నారు మా ఇట్లా. జాయిన్ చేయాల పాపని ప్రిన్సీ సంగతి చూసుకున్నాను చూడు పాపని. ప్రిన్సీ మీ స్కూల్కి ఎక్కితమా వద్దా చిన్న పాప ప్రైజాకని? ప్రేమకైతే మా స్కూల్లో రోజు అనంతిస్తాను నాకు అరడాడి ఇంటికాడ ఎడుతుంది కదా. అవులే ప్రైజీ అక్క నిజం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కలు అంటే నిజమబ్బా. ఇద్దరు అక్క చెల్లెలకి ఇంకో అక్క తోడు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో కానీ. నా పెద్ద కూతురు అందరిని చూసుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి. నువ్వు చెప్పు ప్రేమలో చెప్పు కరెక్ట్ చెప్పు. నిజంగా జాయిన్ చేద్దామా వద్దా? జాయిన్ చేద్దాంలే, ఏం లేదు కానీ ఏం లేదు. ప్రిన్సీని ప్రశస్త జాయిన్ చేసినప్పుడు ప్రశస్త 3 నెలలు పోయి మేము ఇద్దరు ప్రతాపు నేను పోయి మధ్యాహ్నం 12 గంటలకి ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు ఎంత తినిపించి కొంతసేపు వాళ్ళ దగ్గర ఉండి వస్తుంటే అట్లాంటిది ఆ పాప ఒక్కతే ఉండాలంటే ఎట్లయితే చెప్పు. పోయి మనం కూడా అప్పుడప్పుడు కనిపిస్తాను. ఈరోజు నేను యాక్చువల్గా గోల్డ్ షాప్లో ఉన్నా కదా, అసలు ఒక్క కాలు వచ్చేప్పటికి నేను అంతా వదిలేసి వెళ్ళినాను తెలుసా. ప్రతాప్ చేస్తా అక్కడ ఎక్కించుకొని వస్తున్నా లేదా? ఎక్కించుకొని వస్తుంది ఆమె ఏడుస్తుంటే ఆగు డాడీ వస్తాడని పడుకోబెడితే పండుకున్నాక సైలెంట్ అయి చూసుకో. నాకు బ్యాగ్ కావాలి, నాకు షూస్ కావాలి, నాకు యూనిఫామ్ కావాలి, నాకు బెల్ట్ కావాలి, నాకు ఐడి కార్డు కావాలి. నిజంగా చెప్తాను చూడండి, ఐడి కార్డు చెప్పండి. నాదంట చూడగా ఈ ఐడి కార్డు వేసుకుని తింటే అసలు పోయిందనమాట. మా మామ అయితే ఏమంటున్నాడు, అంతా డూప్లికేట్ పోతున్నావు నువ్వు, ఒరిజినల్ కాదమ్మా. మరి అంతే అంతే అంత డూప్లికేట్ నువ్వు డూప్ 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 అన్నమా వేసిస్తాను. అయ్యో ఇప్పుడు వస్తాను మమ్మీ కొంచెం. ఏం రూమ్ అది మా గ్లోరీ అయితే ఆలు కర్రీ అయితే వేసింది అనమాట. ఇంకా మగ్గుతుండదు, ఇంకా కొంతసేపు ఉంటే మా పిల్లలు ఆకలి అవుతుందని అడుగుతున్నారు. దీంట్లోకి వేడి వేడి ఇంకా అన్నం అయితే కూడా వండేదన్నమాట. ఇది పొద్దున్న చింతొక్క చట్నీ ఖాళీ చూడండి, గిన్నె నిండి అయింటే ఆ గిన్నె నిండి అయిపోయింది. చింతొక్క ఎప్పుడైనా అయిపోతలేదు. అయినా మా పిల్లలు కూడా చట్నీలు అంటే చాలా ఇష్టం, అందుకనేసి పొద్దున్న చింతొక్క చట్నీ పప్పు అన్నం. ఇది అన్నము. ఇది పాప వాళ్ళు వచ్చినప్పుడు బెల్లము సేమియాలు వేసి పాయసం లాగా చేసింటాం అనమాట. ప్రశస్తకు స్వీట్ ఇష్టమే లేదు, ఆటే ఇష్టం మా పిల్లలకి. ప్రైజమ్మకు చెప్పు ఎన్నిసార్లు అన్నీ స్వీట్ తింటుంది. ఆమెకే స్వీట్ తింటే తొందరగా దొగ్గొచ్చేది ఆమెకే మా ఇంట్లో. మరి పాడాడు వేసిస్తాను పాడి, కొంతసేపు ఉన్నాక వేసిస్తాను. అడుగు చూపండి, చేతులు కడుక్కుందరు పాడి, నీళ్ళు ఇస్తాను చేతులు కడుక్కొని. ఏంది ఏం చోలో చెప్తున్నావు చెప్పు, ఏం చెప్పు ప్రశస్తా అండి. మళ్ళీ బాగుందో లేదో చెప్పకుంటే పొద్దున అందరు తింటారంట. రాండ్లో తిందామని చెప్పండి అందరికి, చెప్పండి మా మామకి వేసిస్తే ఇంకా పిల్లలకు కూడా వేస్తున్నాను తింటారు. ఆల్రెడీ ఆలుగడ్డ కర్రీ బాగా ఇష్టం ఉన్నందుకే ఎక్కువ తిన్నారు. మా పిల్లలకి ఆలు కర్రీ కానీ చపాతి కానీ పాలకూరతో చేసిన చపాతి కానీ చాలా ఇష్టపడతారు అనమాట. ఇంకా నేను ఈరోజు ఏమన్నా ఫస్ట్ రోజు కదా ఏమన్నా టిఫిన్ చేద్దామని అనుకుంటే కానీ ఏం కాలేదు. రేపటి కానీ ఏమన్నా ప్రిపేర్ చేసుకుందామంటే కూడా ఏం చేయలేదు. నేను మా ప్రశస్త పప్పు అన్నమే నా మా అంటది, బాగా తెస్తుంది అట్లా అన్నప్పుడు. అట్లనే ఈరోజు ఇంకా డిఫరెంట్గా చేస్తే మాత్రం ఇష్టపడరు, కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. కానీ పప్పు చేస్తాను బాగా, పచ్చిమిర్చి పప్పు చేస్తాను బాగుంటుంది. నా ఫేవరెట్ నిజంగా ప్రతాపకి ప్రశస్త కానీ ఎక్కువ వాటర్ వేసేసి మొన్నంటే రాత్రి కదా ఒక పూటకి కదా అనేసి నేనే రాత్రిపూట పెద్ద పెద్ద హోటల్లో చేస్తారు కదా అట్లుండే పప్పు బాగుండే రాత్రికి. నాకు పచ్చిమిర్చి పప్పు కానీ కాకరకాయ డాడీ కాలుతుంది, ఫ్యాన్ వేసేమే మీ కాడ కలిపిస్తే తింటారనమాట. చాలామంది అంటారు కదా మీ పిల్లలకి సపరేట్ వేసి ఇవ్వండి అని. మా పిల్లలు ఒక్క ప్లేట్లో తిని అలవాటు. ఈ బ్యాచ్ ఇట్లుంది, మరి ఏం చేస్తాను చెప్పండి. కొంతమంది పిల్లలు అక్కకి వేస్తే నాకు సపరేట్ వేసి అంటారు, మా పిల్లలు అట్లా కాదు ఒకే ప్లేట్లోనే తింటామంటారు. అట్లా ఉండడమే నాకు ఇష్టం. ఒకే ప్లేట్లో తింటారు, ఒకే ప్లేట్లో ఆడుకుంటారు. మళ్ళీ రాత్రి పూట కూడా నేను ఈడు పండుకున్నా నువ్వు వీడు పండుకోవాలని అక్క ఒక్కరు లేకుండా కూడా అక్క ఎటుపోయి అని ఏడుస్తారు అనమాట. ప్రశస్త లేకుంటే ప్రైజ్ ఏడుస్తుంది, ప్రిన్సీ లేకుంటే కూడా ప్రశస్త. అట్లా ఒకరికొకరు అట్లే ఉండాల. నాకెవరు లేకపోయినా నా పిల్లలకి మాత్రకి ఒకరికొకరు తోడు ఉన్నారు, అట్లే ఉండాలి. వాళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళే అన్ని ఉండాలి. ఉన్నంత వరకు ఉంటే చాలా హ్యాపీ.
ఎందుకంటే ఇంకా చెప్తున్నాను కదా ఆడపిల్లల జీవితాలు ఎప్పుడు ఎక్కడ అయిపోతుందో తెలియదు. ఉన్నంత వరకు కలిసి ఉంటే చాలే. ఏముంది చూడుగా మరి గొడవ వచ్చి చూడు లేట్ అయ్యి అన్నము ఏం ప్రైజ్ కాదు కాదు అక్కోలు నీకు తినిపిస్తామంటారు ఇంక అంతకంటేనే తినండి డాడీ. ఎట్లుంది మా ఆలుగడ్డ కూర బాగున్నదే సూపర్ ఉండదే. నేను చేయలేదు గ్లోరాక చేసింది. అయ్యో లేదు లేదు తినండి తినండి డాడీ తినండి. తిని గాడగా కసగొట్టి పరిపేస్తాను ఇంక పడుకుందామండి. నేను ఆ లోపల పడుకుంటాం కదా నా దగ్గర వాకింగ్ చేస్తారు రాత్రి పూట. అమ్మా అమ్మా సరే పడుకున్నాడు అమ్మా సైలెంట్ పడుకుని ఉంటాము. వచ్చే ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కదా అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. అక్కడ బయట ఉన్నారు చూడండి. టీవీ బ్యాలెన్స్ అయిపోయినందుకు మాకు ఏదో లేదన్నట్లుంటది అనమాట. ఆ టీవీ పెట్టుకొని ఇట్లా అట్లా తిరుక్కుంటా టీవీ చూసుకుంటూ బాగా టైం పాస్ అవుతుంది ఇంట్లోనే. తినంటాడు కోసం అయితే గ్లోర్ ఉప్మా చేసింది అనమాట. నేను ఇంకా ఏమన్నా ఏదో చేద్దామంటే ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. ముందుగానే దోశ అంటే ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలా, ఇట్లయినా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఏం చేసుకోలేకున్నానికి ఇంకా గ్లోరీ నేను లేచేసరికి అన్నము పప్పు పిల్లల కోసం ఉప్మా చేసి పెట్టింది అనమాట. నేను లేచి స్నానం కూడా చేపించి ఇంకా బట్టలు వేసాను. మరి వాళ్ళంతా రెడీ చేసింది. ఇంకా ప్రశస్త ప్రిన్సిపాల్ అయితే పోతారు స్కూల్కి. ప్రైజమ్మది అడ్మిషన్ ఫీజు కట్టలేదన్నమాట. ఈరోజు పోయి కట్టేసి ఇంకా ఆమెను కూడా కూర్చోబెట్టి రావాలన్నమాట. చాలా మంది అయితే ఆ ప్రైజ్ ఏజ్ కరెక్ట్ వల్ల సరిపోతుంది మీ పాపదని చెప్పారు. నిజంగా అందరికైతే చాలా థ్యాంక్స్. ఇంకా చిన్న పాప అయితే లేచింది. ఇంకా ఒకటే అక్కడ లైట్ అది కరెంట్ పోయి వచ్చేసరికి మబ్బు అవుతుంది అనమాట. అది లైట్ ఇంకా లైట్ పడుకోకున్నందుకు మబ్బు ఉన్నందుకు ఏడుస్తుంటే ఎత్తుకొచ్చుకుంటాం అనమాట. ఇంకా ప్రైజమ్మ కూడా స్నానం చేయించాము. ఆమెను కూడా రెడీ చేసి ఇంకా వీళ్ళతో పాటు కాకుండా బండి మీద పోయి ఇడిసి కూర్చోబెట్టి అయితే రావాలా పట్టండి. అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి. అక్కడ తిరిగి చెప్పండి. ఈరోజు ఇంకా మంగళవారం కాబట్టి ఇంకా ఇంకా వైట్ అండ్ వైట్ కారం కూడా కలపాలా, ఎల్లిపాయ కారం కలపాలంటుంది మా ఫ్రెండ్స్ అయితే. గట్టిగా మేము స్కూల్కి అయితే పోతున్నాం. మా చిన్న మీ అక్కోళ్ళు నిన్ను వదిలేసి పోతారు కదా, లేకుంటే పాపలేస్తుంది. సైలెంట్ ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందో. నువ్వు సైలెంట్ ఉండవు కదా ఇప్పుడు. అందరికీ గుడ్ మార్నింగ్. సో మా వాళ్ళు సెకండ్ డే స్కూల్కి అనమాట. సో నిన్ననే ఫస్ట్ రోజు వాళ్ళ దృష్టిలోనా. సో అదే అనమాట ఈరోజు వెళ్తున్నారు. మా ప్రైజ్ కూడా అలానే మెల్ల పంపిస్తున్నాము. రే నవ్వులు అవుతుంది చూడండి మా చిన్న పాప. ఇంకోటి ఏంటంటే వద్దుల ప్రేమలు అంటే కూడా తను లేదు పంపించేద్దాం మెల్లగా అలవాటు పడుతుందని చెప్తున్నాను అనమాట. సో తన ప్రేమలు అదే అంటుంది, పంపిస్తే అలవాటు పడుతుంది అలానే పంపిద్దామని చెప్పేసి అంటుంది. ఇంకా మీరు కూడా చాలామంది కామెంట్లు చేశారంట, పంపిస్తేనే మీరు అల్లరి నేర్చుకుంటారని చాలామంది చెప్తున్నారు. నీకు చూడు నీకే ఇష్టం లేనట్లుంది అనింది. సో సర్లేమా ఇంకా నేను ఎందుకు కాదనాలని చెప్పేసి సో పంపిద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. టైం ఎంత అయింది చెప్పండి కరెక్ట్గా, తెలీదా ఫ్రెండ్స్? నా వాచ్ తేపమ్మా లోపల వాచ్ చేతికి అమ్మని అడిగి టీ తాగుతావా? ఓకే డన్నా. ఇవ్వండి మా పాప మాటలు చెప్తుంది మామూలుగా కాదు. లెక్క పెట్టు అన్ని ఎన్ని ఉన్నాయో. అది ఎంత? అది ఒక్కటంటే ఎంత? అది ఎంత ఎంత రూపాయి కాయినది? అట్లా రెండు అట్లా లెక్క 2 రూపాయలు. రెండు ఒక ఏంది మా మాటలు చెప్పుతున్నావు? మా డాడీకి స్నానం చెప్పలేదు ఇంకా. ఇప్పుడు నేను 1 2 3 4 అసలు డబ్బులు ఎంత ఉన్నా కరెక్ట్ చెప్పు. ఫస్ట్ ఎంత? 2 రూపాయలు. నెక్స్ట్ 2 రూపాయలు. 2 కలిపితే ఎంత? 2 కలిపితే 5 రూపాయలు. అయ్యో చిన్న పాప పాస్ వచ్చిందా? సరే ఏం కాదులే, ఏం కాదు. నువ్వు లెక్కలు రావాలి ప్రజెస్తే నీకు లెక్కలు నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మామూలే మరి, మనిషి అన్న క్లాస్ పోయకుండా ఉంటుంది. ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నావమ్మా? మా ప్రైజ్ వాళ్ళకంటే కొత్త జాయిన్ అయిన వాళ్ళకి యూనిఫామ్ పెద్దగా ఉండదు అనమాట. సో వాళ్ళకి ఆప్షన్ ఏ డ్రెస్ అని వేసుకోవచ్చు వాళ్ళ భయం పోయేంత వరకు. పాపం జిప్పు లేని బ్యాగు. ఓకే బాగుందిలే అమ్మా. ఓకే ప్రస్తుతానికి చాలే, నువ్వు మంచిగా అడ్మిషన్ అయిన తర్వాత కొనిద్దాం. టైం అవుతుంది చూడండి, ఇంక వెళ్ళాలి. ఆటో కూడా వచ్చి ఉంటుంది సో ఆల్రెడీ. సో ఇంకా వెళ్ళేసి ఆటోలో ఎక్కిస్తే ఒక పని అయిపోతుంది.
ఇదమ్మా డ్రెస్ కిందకి ఇది చెప్పులు వేసుకుంటే ఆటోలో గిట్లా అంటే చాలు. మరి జాగ్రత్తగా పెట్టుకోవాలా, జాగ్రత్త పెట్టుకుంటేనే లెక్క. నేను బూట్లు వేసుకోవాలి. ప్రిన్సీ నువ్వు ఎన్నో క్లాస్ అని చెప్పారు ఈసారి? ఎల్కేజీకా నువ్వు? నేనా ఫస్ట్ క్లాస్కా? నువ్వు ఫస్ట్ బాగా చదువుకో, క్లాస్ ముఖ్యం కాదు. క్లాస్ ఆ క్లాసు ఈ క్లాస్ అని ఓ ఫీల్ అవ్వద్దండి. ఎక్కడున్న స్కూల్లో నుండి బాగా చదువుకోవాలి, తర్వాత క్లాస్ ఆటోమేటిక్ పెంచేస్తారు వాళ్ళే. నువ్వెన్నో క్లాస్ ప్రైజ్? కాదు, నువ్వు ఎన్నో తరగతి, ఎన్నో క్లాస్? ఎన్నో క్లాస్ పోతావు తెల్లంటావా? సరిపోయిందిరా నీకు. ఓకే, మా ప్రైజ్ కూడా వెళ్తుందండి, చాలా హ్యాపీ. ఇగోండి క్యారేజ్ బాక్సులు మా వాళ్ళకి కొత్తవి కదా, ఇగోండి దీంట్లో పెట్టేశారనమాట. సో మంచి కలర్ఫుల్ బ్యాగ్లోన. ఓకే రామ్మా. పొదం పరాలా పోండి, ఇక మన సంగ పోండి. పాప ఏడ్చిన పాపను మన సంగ చూసుకున్నా. బిస్కెట్లు ఎవరు బిస్కెట్ వాళ్ళకి ఇస్తాను హ్యాపీ నీకు. నాకే తిరగకూడదు కాదు, చదవాలడా ఏడ్చుకొచ్చి మరి వాళ్ళు భాగం కూడా తింటావంట. తీసుకుంటాం తీసుకుంటాం ఒక్క నిమిషం. తింది లేప అక్క, ఇది కూడా పెడతాను ఆడిపోయినాక బ్యాగ్లకి. లోపలికే పిల్లలు కనపడితే తీసుకుంటారు ప్రేమలా, జిబ్బులోనే. వేరే పిల్లలు తీసుకుంటారు అనమాట కనిపిస్తే. 1000 రూపాయలు అంట. ప్రైస్ తక్కువ ఏదో ఉంది ఆడ చిల్లర ఎంత 2 రూపాయలు ఎంత ఉంటే లేదు, 6 రూపాయలు 5 రూపాయలు ఉంది. ఉండదా ఏమని సైలెంట్ ఉండదు. మంచిది రామా పోదరండి. ఇక నేను స్కూల్ పోతున్నాం ఫ్రెండ్స్, బాగా చదువుకుంటామని చెప్పు. అలా ఏం చేస్తారమ్మా, స్కూల్ పోతున్నాం ఫ్రెండ్స్, బాగా చదువుకుంటాం. ప్రైజ్ మా ప్రైజ్ మాట్లాడుతుంది చూడండి. స్కూల్కి పోతావమ్మా, అక్కల్ని సతాయద్దు, మన సంగం కూసో ఏడ్సద్దు. ఏ ఊరు ఏడిసే కాడ అక్కలు 2 లేరా? ప్రశస్త్ అక్క ఉండదు, ప్రిన్స్ అక్క ఉండదు, 7 గుడిజుడే. ఈరోజు ఏమేమి నేర్చుకుంటావు? నిన్న ఇంకా నేర్చుకొచ్చింది ఒక రోజులో నేర్చుకుంది చూడండి. నెక్స్ట్ హలో ఊకుండండి పాప ఎదపడుతుందమ్మా. అవమ్మా మన సంగ మీరు మన సంగ కూడా ఏం భయపడదులే అమ్మా, నువ్వు బాగా పో బడికి. అక్కని సతయ్యద్దు చూడే. బాయ్ 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 ఫ్రెండ్స్ అన్న. ఇంక పోయి కూలికి కాదండి, స్కూల్కి. కూలి అంటే మళ్ళీ సర్ది కట్టుకుంది కదా, కూలికి వెళ్ళిపోతుంది. పోతుంది పాపం, స్కూల్కి వెళ్తుంది. క్యారియర్ కూడా ఉంది చూడండి, మీ అత్త కట్టింది చూడండి. ఉండాలి కనిపిస్తుందిలే అమ్మ. సపరేట్ బైక్ మీద వస్తాను, ఆటో ఎక్కడ అంటుందట. 2 రోజులు అలవాటు కానీ ఆటోలో అలవాటు అయితే బాగుంటుంది. అలవాటు అవుతుంది, అది కూడా ఎక్కడ పోతుంది. సర్లే మన సంగ వండి. ఇంకా సరే ఉండండి మా, పోయేస్తాను నేను. మనం వీలైతే తీరని ఇగోండి ఏముంది కదా ప్రైజ్ అమ్మ. సో నేను వెళ్ళి దీని మీద వదిలేస్తాను. వాళ్ళని ఆటో ఎక్కించి ఆటో ఫాలో చేసుకుంటూ వద్దాం. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటేనే చెప్తాలే సార్. ఇంకా అడ్మిషన్ చేద్దాం నెక్స్ట్ మంత్ బాడీ అయిపోయిన తర్వాత, అంతవరకు అలవాటు పడి సార్ కొంచెం చూసుకోమని చెప్పండి మేడం వాళ్ళని. నేను సార్ని అడుగుతాలే, హెచ్ఎం సార్ని అడిగి. ఓకేనా, మేము బయలుదేరుదామా? బాయ్ చెప్పు ప్రైజ్. మా ప్రైజం పోతే ఇల్లంతా సైలెంట్ అయిపోయి బాగా విరగాడు. ఇంకా ప్రశస్త ప్రైజ్ ప్రిన్సీ 3 అయితే పోయినారనమాట. ఈమె మాత్రమే ఉంది. ఈ అమ్మకైతే స్నానం చేయించేమో రెడీ చేసి పడుకోబెట్టాలా. కరెక్ట్ వాళ్ళ నాన్న ఇడిసి వచ్చేపాటికి స్నానం చేయించి అట్లా నిద్ర పోయేది నా అనుకొని మేము బయట ఉండం. లేచింది చూడండి. ఆమె నేనా నేను ఏం ఏడ్సలేనా, స్కూల్లో బాగుండాలని అంటుంది అన్న చెప్పింది. నిన్న కూడా అట్లా చెప్తులేమో, మధ్యాహ్నానికి కాల్ చేసి రమ్మంటే నిన్న మధ్యాహ్నానికి తీసుకొచ్చినాను ప్రైజ్ని అయితే ఇంటికి. ఎందుకంటే మళ్ళీ ఒకేసారి బెదరగొట్టేసినట్లు ఉంటుందని చెప్పేసి
ఇప్పుడు బాగా రెడీ అవుతారు, కొంచెం తెలుగు వస్తుంది కదా, ఇట్లా ఇట్లా కదులుతారు. డాడీ చిన్నగా పెట్టరా, అంత పెద్ద పెడతానవే. పెద్ద పెడితే దిష్టి తగలదు. వా వా ఏం మా చిన్న పాపని 5 నెలల పాప అయింది, 4 నెలల పాప అయిందని ఇట్లా పోయేవాళ్ళు అట్లా పోయేవాళ్ళు చెప్తున్నారు అన్నమాట. మరి అప్పుడే మాటలు చెప్తుంది, తను ఏదైనా నవ్వుతే నవ్వమంటే నవ్వుతుంది. సో కాబట్టి చాలా రోజులు అయిందేమో అన్నట్టు ఉంది అనమాట. నేను పౌడరే కొట్టట్లేదు ఈ పాపకి, వద్దులే ఇప్పటి నుంచే కొట్టేదే కదా అనేసి. కళ్ళు లేకపోవడం జాగ్రత్త. లేదు లేదులే, చింద్రం భద్రం అనిపిస్తుంటుంది పిల్లలకి కొంచెంగా. ఇట్లా బట్ట మీద పడినా కూడా నిన్నైతే తానంతకు తానే బోర్లు పడింది అనమాట. గ్లోరీకి వచ్చి చెప్తే, గ్లోరీ నా బిడ్డ బోర్లు పడిందంటే, ఊకమ్మ ఊకో, నెల ఒకటే అట్లా పడుతుంది అనకాశ. నేను చూసి గ్లోరీ నిజమంటే అని నేనంటే, యాలేదులా పోదు నేను, యాలేదమ్మా పడిందే నా బిడ్డ అని చెప్పి. నీ బిడ్డ తొందర తొందర పెద్దగా అవుతుందిలే అమ్మ అని అంటది వాళ్ళ అత్త. ఇవి మా వీటోరం చిన్నమ్మ తెచ్చిన బట్టలు. మా చిన్నమ్మ నిన్న ఫోన్ ఓం డాడీ అత్త గురించి చెప్తే ఏడుస్తావు, పెద్ద అత్త కదా నీకు ఈ బట్టలు తెచ్చింది, నీ బిడ్డకి ఇప్పుడు చిన్న మెత్తన చేస్తానమ్మా, కొంచెం పెద్దగా అయితే ఫ్రాకులు చేస్తానని చెప్పింది అనమాట వాళ్ళ అత్త. ఇంకా మొత్తానికైతే మా చిన్నమ్మ తెచ్చిన డ్రెస్ అయితే వేసి సరిపోయింది, కొంచెం లూజ్ అయ్యేది. ఇంకా కొంచెం కొన్ని రోజులు అయితే పెద్దగా అయితే సరిపోతుంది. మీకు ఎవరిలాగా కనిపిస్తుంది, మాకైతే ప్రశస్తలాగా కనిపిస్తున్నది అంటాడు ప్రతాప్. 100% ప్రశస్తలాగానే, ప్రశస్తన అలాగా ఉంది, ఇంక అంతే కదా. ప్రశస్తలాగా ఉండవా నువ్వు, ఎవరిలాగా ఉండవు చిన్న పాప. ఇంకా ఈ టైం నుంచి ఇంకా తాగుతుంది ఏ పుడితే కొంచెం ఏదో నీలాగన్నా పుడితే ఏదో కొంచెం కలర్ నాలాగంటే నాకు ముఖం నాకే నచ్చదే, అందరూ నాలాగా పుడితే ఎట్లా బాగుండు, నీకేమే చెప్పు. రాలేదు అసలు నా ఫేస్ నచ్చింది. మా తమ్ముళ్ళకే ఉండదు అమ్మ నీ కూతురు అనకాశ అని అంటారు అనమాట. మా చిన్నమ్మ నేను ఫోన్లో చేసి, పాప నీ బిడ్డు పాప అప్పుడు ఆవు అంటుంది అనకాశ అంటే, అవసరమ్మ వాళ్ళ ఆయన మాట్లాడించే మా దగ్గర తక్కువ, కానీ వాళ్ళ ఆయన వచ్చి చిన్న పాప బలు అంటే చాలు ఇంకా ఇట్ట చూస్తుంటుంది. మా చిన్నమ్మ అంటుంది అనమాట, నీ బిడ్డ అప్పుడే ఏమమ్మా ఆవు అంటుంది, వీడియో చూసి మీ రోజు అని చెప్పింది. ప్రైజ్ కూడా పోతుంది వెనకాశ అని నవ్వు అనమాట. రాండి చిన్నమ్మ ఎప్పుడన్నా నా బిడ్డను చూసాకంటే వస్తానమ్మా వీలు చూసుకొని అని చెప్పింది. చెప్పు మన వాళ్ళకి అందరికి హాయ్ అని చెప్పు డాడీ. హాయ్ చెప్తారులే, కొంచెం టైం ఉంది. ఇంకా వాళ్ళ అక్కలు స్కూల్కి అయితే పోయారా, ప్రైజామ్ ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. మరి ఎట్లా చేస్తుందో ఖచ్చితంగా హ్యాపీగా పోతుంది నాకు తెలిసి, ఎందుకంటే చూస్తున్నా అసలు భయం లేదు. ఈరోజు ఆటోలో ఇందు నుంచి ఒకటే బండి మీద పోయినారనమాట, ఆటో దగ్గర ఆటోలో నుంచే పోయినారంట. వాళ్ళ ఆయన బాగుంటారు, ఏ టెన్షన్ చేయద్దు బాగుంటారని అంటే, ఫోన్ అని పోతే ఇప్పటి నుంచి పోతే అట్లే అలవాటు అవుతుంది అనే ఆలోచన, అంతే ఇంకేం లేదు. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం తనకు అలవాటు పడుతుంది. సో నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది, కంప్లీట్ అవుతుంది కదా. సో ఇప్పటి నుంచి అలవాటు పడితే బాగుంటుంది. వాళ్ళ సార్తో కూడా మాట్లాడొచ్చాను. అంటే ఫస్ట్ టైం పిల్లలు భయపడతారు ఎవరైనా కానీ, మా ప్రైజ్ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. ఆటో ఎక్కాలంటే కూడా అట్లా ఎట్లెక్కాలని గాబర్ పడుతుంది ప్రైజ్ అని. బైక్ మీద తీసుకెళ్తాను ప్రైజ్ నేను, ఎందుకు మరి భయపడుతుంటావు ఆటోలోను నేను అడిగితే లేదన్నా నేను ఆటోలోనే పోతాను, ఆటోలో ఎక్కి అంటే నేను అప్పుడు ఎక్కిచ్చేసి ఆటోని ఫాలో అవ్వకుంటూ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. సో వెళ్ళి క్లాస్లో కూర్చొని కాసేపు తన పక్క నుండి మాటలు చెప్పి, అలానే వాళ్ళు మేడంతో మేడం చూసుకోండి మేడం అంటే, సో మేడం కూడా మన వీడియోస్ చూస్తుంది. లేదన్నా నాకు ఖచ్చితంగా మంచిగా చూసుకుంటాను, పంపించండి డైలీ అనింది. అలాగే హెడ్ మాస్టర్తో కలిసి, సార్ ఇట్లా నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది జాయిన్ చేద్దాం అంటే, ఖచ్చితంగా జాయిన్ చేసుకున్నాము, మంచి ఏజ్ ఇదే. సో ఓకే అని చెప్పాడు అనమాట. సో వెళ్ళి తన డేటా అంతా ఆధార్ కార్డు చూపించి డేట్ ఓకే. సో 3 years కంప్లీట్ అయితే కంప్లీట్ ఓకే. సో నెక్స్ట్ మంత్ కదా కంప్లీట్ అవుతుంది, జాయిన్ చేసుకుంటానని చెప్పాడు. నేను కూడా చూడలేదు ఇంకా ఎక్కడ ఉంది అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాంలే, దాని గురించి అంతా ఒకసారి మాట్లాడదాంలేండి. ఇంకా మా పాప వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళినారు, హ్యాపీ. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకా చిన్న పాప చెప్పు, నిద్ర వస్తుంది కదా నీకు? నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది. వాళ్ళంతా ఈమెను రెడీ చేసి ఈమెకు స్నానం చేసేంత వరకు అసలు అన్నం కూడా తినదనమాట గ్లోరీ. ఎందుకంటే చిన్న పాప స్నానం చేపిస్తే అన్నం తింటే కారం అవుతుంది అనేసి తానే ఆయిల్ పట్టించి మంచి స్నానం చేపిస్తుంది. ఇట్లా వేయవాళ్ళు అట్లా వేయవాళ్ళు అంటారనమాట. ఏమో ఇంత చిన్నగా ఉండదు ఈ పాప స్నానం చేపిస్తుంది అని బాగా మంచిగా అయితే నిద్ర పోతుంది అనమాట. మా అత్త అయితే పనికి వెళ్ళింది. ఇంకా పనులు స్టార్ట్ అయ్యాయి కదా, పత్తి విత్తనాలు అయితే పొలంలో నాటారు. ఇంకా అక్కడ కలుపులు అవన్నీ ఉంటే ఇంకా వాటికి పోతుంది. చిన్న పాప నువ్వు పోతావా అక్కలేనుక? పోతావా? అంపియమ్మా నాయన కాంటారు. లేదంటే మన ముందు బైక్ మీద వెళ్తాం కదా నాన్న, చిన్న పాపను కూడా తీసుకొని పోదాం రా అంటున్నారు వాళ్ళు. కొన్ని రోజులు అయితే బయటికి పోవచ్చు కదా డాడీ, మమ్మీ ఇంకా ఎక్కడ వేయలేము కదా.
3 నెలలు పడితే చర్చి పోదామని ఇంకెక్కడ పోయినాం. చర్చి పోయిన తర్వాత ఎక్కడైనా బయటికి పోయినా, అంతవరకు ఎక్కడలేదు కదా డాడీ. చెప్పు ప్రేమలా. ఇంకా నేనైతే తిన్నాను అనమాట. ఇప్పుడైతే తినేసి ఇట్లా బయటకు వస్తుంది. పొద్దున్న ఉప్మా తినేసి ఇప్పుడు మళ్ళీ పప్పు అన్నం అయితే తింటి. ఎంత టిఫిన్ తిన్నా అన్నం తిన్నట్లు అనిపిది అనమాట. తొందర ఆకలి అవుతుంది. ఇంకోటి చిన్నపాప పాలు తాగుతుంది కాబట్టి తొందరగా తినేస్తున్నాను. ఇంకా చాలామంది అయితే ప్రమిళ లావ్ అవుతున్నా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నేను ఈ 2 రోజులే లేండి, నేను డెలివరీ అయినప్పుడు కొంచెం లావ్ ఉంటాను. అంటే ఆ 2 రోజులు ఎవరు మ్యాక్సిమం తింటాము ఉంటాం కదా, రెస్ట్ తీసుకుంటాం కాబట్టి అట్లా ఉంటాం లేండి. కొంచెం పని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సన్నగా అయిపోతాము. ఇంకా మామూలుగానే ఇంకా గ్లోరీ అయితే ఇంకా బట్టలన్నీ ఉడికేసింది అనమాట. నేను అన్నీ ఆరేస్తే తాను వదిన అంటుంది. నేనే అట్లే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మెల్లమెల్లగా నా చేతనైన పని అయితే చేస్తాను. ఎందుకంటే తనకు ఒక్కదానికే పిల్లలు, 3 పిల్లలు. ఇన్ని రోజులు ఇంటికాడ మామూలే, వాళ్ళకి స్నానాలు చేసి తినిపించే పని వేరే అవుతుంది. కానీ వాళ్ళు రెడీ చేసి పంపించాలంటే అదే పెద్ద టాస్క్. రెడీ చేసి పంపించడమే పెద్ద టాస్క్ ఉంటుంది ఇంట్లోనే. ఎందుకంటే 3 పిల్లలు కదా, వాళ్ళు ఆ టైంకి లేచేది అలవాటు కావాలి. కొన్ని రోజులు తొందరగా లేచి ఏదో కోఆపరేట్ చేస్తారంటే అది లేదు. బలవంతంగా లేపాలి, బలవంతంగా స్నానం చేయించాలి, బలవంతంగా తినిపించాలి. 2 మనుషులు మల్లుకుంటారు వాళ్ళు చాలా. ఇంకా సో మొత్తానికి హెల్ప్ చేస్తాను, వంట వరకు అట్లా హెల్ప్ చేస్తాను. నించొని చేసే పని అయితే చేయొచ్చు. బట్టలు అయితే నేను ఉతకలేదు ఇంతవరకు. ఏదో గ్లోరీనే ఉతుకుతూనే ఉండదు. వదిన అంటే కూడా నేనే అట్లా అన్నీ ఆరేసి చిన్నవి మిద్ది పైన కొన్ని ఆరేసి అనమాట. బట్టలు అయితే ఇంకా రోజు నీళ్ళు రోజు బట్టలు రోజే. నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి నేను కూడా మెల్లగా నా చేతనైన పని అయితే నేను చేస్తాను. ఇదబ్బా మా పిల్లలు అయితే హ్యాపీ, స్కూల్కి అయితే పోయినారు. ఎప్పుడు కాల్ వస్తుందో నేను కాల్ వెయిట్ చేస్తాను. నేను వెయిట్ చేస్తున్నాను. మ్యాక్సిమం కొత్త నెంబర్ వచ్చిందంటే స్కూల్ నుంచి వచ్చింటుందని. సో వస్తే తీసుకొచ్చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మన చిన్న ఫ్యామిలీ, చిన్న సరదాలు. ఓకేనా? ఖచ్చితంగా నచ్చితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అప్పుడు వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేస్తే సో కొంచెం నాకు కూడా చాలా రోజులైంది కదా వీడియో చేయక, కొంచెం బూస్టప్గా ఉంటుంది అనమాట ఛానల్కి అయితే. ఓకేనా? లైక్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. మేమైతే డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాము. నేను లేస్తే తొందర కుకింగ్ నా ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు నా ఛానల్లో వ్లాగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రతాప్ మొబైల్ కొంచెము లేదు కాబట్టి తాను కూడా ఈ నెలలో నా మొబైల్ అయితే శాలరీ వస్తే కొంచెం తీసి పెట్టుకుని అలాగే తీసుకోవాలి మొబైల్ అయితే. ఓకేనా? ఎన్నన్నీ సెల్లులు కరెక్ట్ ఉంటే మనకి వీడియోలు తీయడానికి ఒకటి ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని ఆలోచన చేస్తున్నాము. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకి మేము మంచి వీడియోతోనైతే మా ఫ్యామిలీ వ్లాగ్స్తో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు అందరికీ బాయ్.